హాయ్ గైస్, నేను ఇవాళ బేబీ పొటాటోస్ తో ఒక డిష్ తయారు చేయబోతున్నాను అనమాట. అదేంటంటే బేబీ పొటాటోస్ ఫ్రై అనమాట. సో దానికోసం నేను ఇలా స్మాల్ బేబీ పొటాటోస్ అన్ని తీసుకున్నాను అనమాట. వీటిని కొంచెం వాష్ చేసుకుని వీటిని ఫస్ట్ బాయిల్ చేసుకుందాం. కుక్కర్ లో ఒక 2 విజిల్స్ వస్తే కనుక అవి ఉడికిపోతాయి అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇందులో. కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే వీటిని ఉడకబెట్టుకోవాలి మనం. ఫస్ట్ అయితే బాయిల్ చేసుకుందాం. 2 విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఫస్ట్ విజిల్ అయిపోయింది, సెకండ్ విజిల్. ఇప్పుడు నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం విజిల్ దిగిన తర్వాత ఈ పొటాటోస్ అన్నిటిని కూడా తొక్కంతా పీల్ చేసుకుందాము. చూసుకుందాము ఇవి ఎలా ఉడికిందో. చూడండి, చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇవి నేను పీల్ చేస్తాను. వీటిని కళాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. నేను దాంట్లో నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. నేను ఈ విధంగా పీల్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ పొటాటోస్ అన్ని కూడా ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకున్నాం. చూడండి, కొంచెం అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం అయితే తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ లో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ ఆవాలు, నేను ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి వేసుకుని ఈ ఆనియన్స్ అంతా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక పావు స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాం, తొందరగా మగ్గిపోతుంది. ఆనియన్ అన్నది మొత్తం కూడా మగ్గిపోవాలన్నమాట. ఆనియన్స్ అయితే ఈ విధంగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకుని ఉంచుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం, ఒక స్పూను మసాలా పొడి వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఒకసారి. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. అది ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ఫ్రై చేసుకున్న పల్లీలు అనమాట, ఈ ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్న పల్లీలు, అవి ఒక గుప్పుడు, ఒక స్పూను నువ్వులు, ఒక స్పూను వాటర్ మిలన్ సీడ్స్, ఒక స్పూను పంప్కిన్ సీడ్స్, ఒక 1/2 డజను వెల్లుల్లిపాయలు. దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ లాగా. ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ అయితే ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. వేసుకుని దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడే పౌడర్ వేసాం కదా, కొంచెంసేపు మగ్గనిద్దాం. కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, చూడండి ఈ విధంగా గ్రేవీ కనుక ఉంటే కనుక మనకి రైస్ లో కలుపుకోవడానికి అవుతుంది. బేబీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్ లో తీసి చూపిస్తాను. నేనైతే సర్వింగ్ బౌల్ లో తీస్తాను. ఎమ్మి బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉంది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.